అయ్యో మావయ్య, ఏం చేస్తున్నారు మీరు? నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదమ్మా. అయ్యో మావయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? లేదమ్మా, మనకి పూర్వజన్మలో ఏదో రుణానుబంధం ఉంది. అదే మనల్ని ఈ జన్మలో ఇలా కలిపింది. అయ్యో మావయ్య, ప్లీజ్ మీరు అలా మాట్లాడొద్దు. లేదమ్మా, నా భార్య పిల్లలకి దూరమై సుమారు 25 ఏళ్లవుతుంది. కనీసం వాళ్లతో కలిసి గుడికి దర్శనానికి వచ్చే అవకాశం కూడా కలగలేదు. అలాంటిది ఈరోజు నీ వల్ల నా భార్యతో కలిసి కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయగలిగాను. ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు చేసిన ఈ వ్రతం వల్ల మేమిద్దరం మళ్ళీ కలుస్తామన్న ఆశ నాలో పుట్టిందమ్మా. మావయ్య, మీరిద్దరూ భార్యాభర్తలు. ఎవరి స్వార్థమో మీ ఇద్దరినీ విడదీసింది. ఆ దైవం చూస్తూ ఊరుకోదు మావయ్య. ఎవరిని ఎవరితో కలపాలో ఆ దైవమే నిర్ణయించి ఉంటుంది కదా. నేను బావ సంతోషంగా ఉండాలని అత్తయ్య ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. అలాగే మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏమోనమ్మా, ఈరోజు నువ్వు నేను జీవితంలో మర్చిపోలేని బహుమతినిచ్చావు. అందుకు నీకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మావయ్య, అలా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేయకండి. నా బంగారు తల్లి భూమి. అవును, ఇంతకీ గగనెక్కడా? నేను వెళ్ళి చూసొస్తాను మావయ్య. ఆ, జరిగింది తలుచుకుంటే అంతా ఒక కలలా ఉంది. అత్తయ్య మావయ్య కలిసి వ్రతం చేశారు. ఆ వ్రతం నా చేతుల మీదుగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటి ఆకాష్ గారు, నేనింత హ్యాపీ మూమెంట్ గురించి మాట్లాడుతుంటే మీరు మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు అలా సీరియస్గా ఉన్నారు? మీరు చేసిన పని నాకు నచ్చలేదు భూమి గారు. నచ్చకపోవడం ఏంటండి? ఆ కేపీ మా అమ్మ పక్కన కూర్చొని వ్రతం చేయడం నాకు ఏ మాత్రం నచ్చలేదు.